సొరకాయ వేసి పప్పుచారు చేసుకుంటారా మీరు? అయితే నేను ఎలా చేస్తానో చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని అలా ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా ఉడికించండి. అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేయండి. పప్పు ఉడికించడానికి కుక్కర్లో ఒక 2 కప్స్ ఆఫ్ కందిపప్పు తీసుకోండి. కొంచెం ఆయిల్ వేస్తే పప్పు కుక్కర్ నుంచి పొంగకుండా ఉంటుందండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేయండి. వేసి ఒక 6 విజిల్స్ ఉడికించండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త ఉల్లిపాయలు, కొంచెం మెంతులు, చిటికెడు మెంతులు సరిపోతుంది, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, నేను బీన్స్ కూడా వేస్తానండి పప్పులో, కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అవన్నీ వేసి చక్కగా కలిపేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఉడికించండి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుందండి. అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. తర్వాత అందులో టమాటో కూడా యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు, కారం ఇవన్నీ వేసి కలిపేసుకోండి. చూసారు కదా, అలా మంచిగా బాయిల్ అవ్వనండి. అందులో ఒక టీ స్పూన్ సాంబార్ పొడి, నేనైతే ఎంటీఆర్ సాంబార్ పొడి వాడతాను, చాలా బాగుంటుంది. అలా వేసేసుకొని కలిపేసుకోండి. చింతపండు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. అందులో ఉడికించిన పప్పు ఉంటుంది కదా, దాన్ని బాగా మెదుపుకొని ప్యాన్లో పోసేసుకోండి. దీన్ని ఒక 5-10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కమెంట్స్లో.